వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశ ప్రజలందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. మా అభ్యున్నతిని కోరుకునేటువంటి సోదరులందరికీ కూడా మీకు మేము ఉన్నామని ఒక భరోసా ఇచ్చేటువంటి ఒక బాధ్యత, ఒక సందేశం ఈరోజు మనం అందరూ ఖచ్చితంగా ఇవ్వాలి. భారతదేశంలో జరుగుతున్న ఈ అకృత్యాలు వీటన్నిటి నుంచి కూడా మన సోదరీమణుల్ని మనమే కాపాడుకోవాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు శపథం చేయాలి. సో రాష్ట్రం, దేశంతో పాటుగా దేశ విదేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడు కూడా ఈరోజు రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకుంటున్నారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ రోజున తోడబుట్టిన సోదరులకు రాఖీ కట్టి రక్షణనివ్వాలని కోరతారు ఆడబిడ్డలు. నాకు నువ్వు కట్టిన రాఖీ నాకు రక్ష, నేను నీకు రక్ష అంటూ రాఖీ కట్టిన ఆడబిడ్డలకు అన్నా తమ్ముళ్ళు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు కట్న కానుకలు బహుంతగా ఇచ్చి వారిని పుట్టింట్లో సంతోషపరుస్తుంటారు. ప్రతి ఏడాది రక్షాబంధన్ రోజున సోదరీ సోదరుల ఆప్యాయతలు, అనురాగాలు ప్రతిబింబించే రాఖీ పౌర్ణమి తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబం ప్రత్యేకంగా జరుపుకునేది. అధికారంలో ఒక ఎంపీగా ఉన్నటువంటి కవిత, మంత్రిగా ఉన్నటువంటి అన్న కేటీఆర్ దగ్గరికి వెళ్ళి ప్రతిసారి రాఖీ కట్టడం, అలాగే సరదా కామెంట్స్ కూడా వినిపించేవి. గత ఏడాది ఇదే రాఖీ పండుగను పురస్కరించుకొని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకి చాలామంది కడుపుబ్బ నవ్వుకున్నారు. కవిత ఎప్పుడు రాఖీ కట్టడానికి వస్తుంది, కట్నం కానుకలు తీసుకుని వెళ్ళిపోతుంది, గిఫ్ట్లు తీసుకుని వెళ్ళిపోతుంది, నాకు మాత్రం ఏం తెచ్చివ్వదు, ఈ టైప్లో సరదాగా మాట్లాడారు. కానీ ఈ సంవత్సరం మాత్రం రాఖీ పండుగని జరుపుకోలేక, కవితతోటి రాఖీ కట్టించుకోలేక తన బాధని ఎక్స్ ద్వారా వెలిబుచ్చారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి మహిళా నేతలతో రాఖీ కట్టించుకుని పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. సో మరి ఎందుకు ఈసారి ఇలా జరిగింది, ఎందుకని చెప్పి రాఖీ కట్టించుకోలేకపోయారు, తెలంగాణ ఆడబిడ్డలతో కట్టించుకున్నారు, సొంత చెల్లితో కట్టించుకోలేదనే బాధ ఎందుకు కేటీఆర్కి ఉంది అనేదే ఈరోజు డిబేట్. ఇదే అంశం మీద మనతో చర్చించడానికి ప్రముఖ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే అశోక్ కాట్ల బీజేపీ నేత ప్రస్తుతానికి మనతో అందుబాటులో ఉన్నారు. త్వరలోనే విజయ్ ఆర్య బీఆర్ఎస్ నేత, అలాగే హెచ్ఆర్ మోహన్ కాంగ్రెస్ నేత కూడా దీంట్లో జాయిన్ అవుతారు. నమస్కారం అండి. సో మోహన్ గారు కూడా వచ్చేసారు. నమస్కారం మోహన్ గారు. సార్ నమస్కారం అండి. న్యూస్ 360 ఛానల్ యాజమాన్యానికి, మరి ఆ ప్యానల్లో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ప్రత్యేకంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రైట్. కోటేశ్వరరావు గారు, ముందు న్యూట్రల్గా మీతోటే స్టార్ట్ చేస్తాను. అంటే కేటీఆర్ ఒక అన్నగా, నేను ఒక రాజకీయ నాయకుడిగా నేను చూడట్లేదు, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా కూడా నేను చూడట్లేదు, ఒక అన్నగా తన చెల్లెల చేత రాఖీ కట్టించుకోలేకపోయాను అనే ఒక బాధని వ్యక్తం చేస్తూ, ఎస్ ఈరోజు నాకు రాఖీ కట్టడానికి నువ్వు ఇక్కడ లేకపోయినా నేను జీవితాంతం నేను తోడుగా ఉంటాను కష్ట సుఖాల్లో అంటూ తన ఆవేదనని వెళ్ళబుచ్చారు. ఎందుకు ఈ సంవత్సరం ఇలా జరిగింది అని అనుకోవాలి? ఇప్పుడు కొన్ని మనోభావాలకి సంబంధించినటువంటి అంశాన్ని మీరు లేవనెత్తారు. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళు లేదా అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఇవన్నీ కూడా ఇవాళ కొత్తగా టీఆర్ఎస్ పుట్టుకతో రాలేదు, లేదా కేటీఆర్ కవిత పుట్టిన తర్వాతనే రాలేదు, అంతకు ముందు నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు గతంలో కూడా మరి కేసీఆర్కి అంటే అధికారం రాకముందు కూడా కవిత గారు కేటీఆర్కి లేదా ఇతర సోదరులందరికీ ఆమె రక్షాబంధన్ ఇవన్నీ కూడా మనకు కంప్లీట్ తెలిసిందే. మరి అందరూ బాగానే ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి అని అందరూ ఆశీర్వదించారు, అందరూ చెప్పారు. మరి కవిత గారిని లిక్కర్ స్కామ్లో ఇరుక్కోమని ఏ అన్నైనా ఏ తమ్ముడైనా ఎవరైనా చెప్తారండి? చెప్పరు కదా. మరి ఎందుకు ఆమె ఇరుక్కున్నట్టు? ఒకటి. రెండోది, అన్నలు చెల్లెళ్ళు లేకపోతే మహిళలు అక్కలు చెల్లెళ్ళు దీని గురించి మాట్లాడుతాం. మొదటి 5 సంవత్సరాల పాటు అసలు మహిళా మంత్రి లేకుండా గడిచింది కదా. మరి అప్పుడు చెల్లెమ్మలు లేకపోతే వాళ్ళు గుర్తు రాలేదా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి? అందుకని మనం సెంటిమెంట్లు అనేటువంటి వాటిని పక్కన పెట్టాలి. ఎందుకంటే వాటి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అవి ఎవరి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలు, అవి ఎక్కువ వ్యక్తిగతం అన్నారు కాబట్టి ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నాను సార్. అంటే ఇందాక మీరన్నట్టుగా అనుబంధాలకు సంబంధించి మాత్రమే అనుకుంటే అసలు పట్టించుకోక్కర్లేదు. గత 10 ఏళ్లలో 9.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు రాఖీ పండుగ అంటే దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉందనేది మనకు తెలియదు, కానీ కేవలం తెలంగాణలో మాత్రం రాఖీ పండుగ అంటే అదొక ప్రభుత్వ పండుగ అన్న రీతిలో ఆ సెలబ్రేషన్ అది కూడా అంటే ఒక హాట్ టాపిక్ అయిపోయి ఉండేది.
ఎప్పుడు కవిత ఏ టైంకి వెళ్ళింది, తెల్లవారుజామున వెళ్ళి రాఖీ కట్టిందా, మధ్యాహ్నం కట్టిందా, సాయంత్రం కట్టిందా, కేటీఆర్ రాఖీ కట్టించుకుని ఏ గిఫ్ట్ ఇచ్చాడు, దాన్ని ప్రధాన మీడియాలో ఏ విధంగా ప్రొజెక్ట్ చేశారు, అంటే ఇంకా అన్నా చెల్లెళ్ళు అంటే కేవలం కేటీఆర్ కవితలా మాత్రమే ఉండాలి అనేటువంటి ఒక ప్రమోషన్, ఒక సోషల్ మీడియా ప్రమోషన్ అనుకోండి, లేదంటే ఒక ఇదైతే జరిగింది. బట్ ఈసారి మాత్రం ఎందుకని చెప్పి ఆ కైండ్ ఆఫ్ ఇది లేదు. ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే మీడియా ఛానల్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు, లేదా సోషల్ మీడియా కావచ్చు, తనకు ఏది లాభం అనుకుంటే, ఏది సేలబుల్ అనుకుంటే దాన్ని చేయటం అనేటువంటిది ఇటీవల కాలంలో వచ్చినటువంటి ఒక ధోరణి. అందుకని అందులోనూ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అలాంటి ప్రచారం కల్పించడం ద్వారా వాళ్ళ నుంచి లబ్ధి పొందడానికి కావచ్చు, లేదా వాళ్ళ దగ్గర చూడండి మేము మీకు ఏ విధమైనటువంటి ప్రచారం కల్పించాము అనేటువంటి మంచి పేరు తీసుకోవడానికి కావచ్చు, లేదా ఆర్థికంగా లబ్ధి పొందడానికి కావచ్చు, దేనికనేటువంటిది నేను దాని గురించి చెప్పను. కానీ మీడియా హైప్ అనేటువంటిది ప్రతిదాన్ని, ప్రతి పర్సనల్ విషయాన్ని లేదా వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని, ఇంటికే పరిమితం కావాల్సినటువంటి వాటిని కూడా మీడియా హైప్ చేయడం అనేటువంటిది ఇటీవల కాలంలో పెరిగిపోయింది. మనం చూస్తున్నాం గడిచినటువంటి 2-3 నెలలుగా కొన్ని ఉదంతాలు, పేర్లు చెప్పుకోవాల్సిన లేదు, ఎందుకంటే అవి నిజంగా పేర్లు చెప్పడానికి కూడా చాలా సభ్య సమాజానికి తలవంపులుగా ఉంటుంది. అటువంటి వాటి గురించి పెద్ద ఛానల్స్, చిన్న ఛానల్స్, సోషల్ మీడియా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు, అక్రమ సంబంధాల గురించి, సక్రమ సంబంధాల గురించి, ఏమిటండి ఈ హైప్ ఏమిటి? అందుకని ఈ హైప్తో పోల్చినప్పుడు ఈ విధమైనటువంటిది ఇప్పుడు మరి నిజంగానే ఆయన ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఒక కవిత గారు లేదా కేటీఆర్ కాదుగా, అనేక మంది అన్నలు, చెల్లెళ్ళు, లేకపోతే కుటుంబాలకు దూరమై, లేదా ఇతరత్ర జైళ్ళలో కేసుల్లో ఉండి, లేదా తప్పుడు కేసుల్లో దూరమై అనేక మంది ఉన్నారు కదా. అందుకని వాళ్ళందరి సంగతి ఏమిటనేటువంటిది కూడా మనం చూడాలి. అందుకని ఇప్పుడు ఆమె ఇబ్బందుల్లో ఉన్నది, ఆ ఇబ్బందుల్లో వీళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకని మన కేంద్రీకరణ అనేటువంటిది ఒక సాధారణ అంశంగానే ఉండాలి తప్ప ప్రత్యేకంగా ఇప్పుడు దాని గురించి అది పక్కన పెట్టేట్లయితే రాఖీ గురించి ఎంతసేపు మాట్లాడుకుంటాం, 5 నిమిషాలు మాట్లాడతాం, తర్వాత 2-3 నిమిషాలు. ఆ తర్వాత ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్నకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది కదా ఈ సందర్భంగా. అందుకని మనం చర్చ అనేటువంటిది పెట్టచ్చు, నేను పెట్టచ్చు లేదు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, అది బీఆర్ఎస్ నేతల ఉంటాయి, మనం గమనించాలి. బీఆర్ఎస్ నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాత మీరు ఏదైతే పాయింట్ అనుకుంటున్నారో నేను ఆ పాయింట్కి రాబోతున్నాను, దానికి సమయం ఉంది. సో మనకి బీఆర్ఎస్ నేత విజయ్ ఆర్య గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం ఆర్య గారు. విజయ్ గారు నమస్కారం. నమస్తే. వినిపిస్తుంది సార్? వినబడుతుందండి. రైట్. మీ అభిప్రాయం చెప్పే ముందు ఒకసారి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటల్ని మనం ఒకసారి చూద్దాం. సార్ ప్లే దట్ బైట్ ప్లీజ్. జరుపుకుంటున్న ప్రతి సోదరికి, ప్రతి సోదరుడికి హృదయపూర్వకంగా మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సోదరికి, ప్రతి సోదరుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరపున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని, 155 రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి, ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. పండుగ రైట్. విజయ్ గారు, సో ఈరోజు కవిత గారు మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ కూడా తెలంగాణ అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మహిళా నేతలతోటి రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుని త్వరలోనే కవితకి రిలాక్సేషన్ వస్తుంది అన్నటువంటి వ్యాఖ్య కేటీఆర్ గారు చేశారు. అయితే చాలామంది దీనికి అడిగేది ఏంటంటే, మొన్న మధ్యనే చూసాం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు ఢిల్లీలో దాదాపు ఒక 1-10 రోజుల పాటు అక్కడ ఈ బెయిల్కి సంబంధించినటువంటి అంశాల మీద అక్కడికి వెళ్ళి చర్చ చేశారు అన్నటువంటి వార్తలు వినిపించాయి. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళడానికి మహా అయితే ఫ్లైట్లో 1 గంటన్నర 2 గంటలు టైం పడుతుంది. ములాఖాత్కి జైలు అధికారులకు ముందే ఒకసారి పర్మిషన్ పెట్టుకొని ఇలా రాఖీ కట్టించుకోవడానికంటే ఎవరో అబ్జెక్షన్ చేసేదైతే ఇది ఉండదు. సో ఆ కార్యక్రమం ఎందుకు చేయలేకపోయారు? ఈ సంవత్సరం కూడా చెల్లెలతో రాఖీ కట్టించుకోవచ్చు కదా కేటీఆర్ గారు.
విజయ్ గారు. అయితే ఈరోజు ముందుగా మన ఏది న్యూస్ 360 వ్యూవర్స్ అందరికీ కూడా, అలాగే మరి మన కోటేశ్వరరావు గారికి, విశ్లేషకులు, మీకు అందరికీ కూడా మన రాఖీ పౌర్ణమి పండగ శుభాకాంక్షలు అండి. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, సరే కేటీఆర్ గారి లాగా మరి అందరికీ అన్నలు తమ్ముళ్ళు కలిగి ఉండాలని చెప్పి మనం కోరుకోవాల్సిందే. అలాగే కవితపలాగా అందరికీ కూడా మరి అక్కలు చెల్లెళ్ళు కలిగి ఉండాలని మనం అందరం కోరుకోవాల్సిందే. కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి, అట్లేం లేదు. ఎవరైనా అన్న చెల్లెళ్ళు అందరి కుటుంబాలకు సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన 4 కోట్ల ప్రజల బంధు సంబంధాలు ఏవైతే ఉన్నాయో, రక్త సంబంధాలు, అవన్నీ కూడా సమయానుకూలంగా అందరినీ మనం గౌరవించుకుంటూనే ఉంటాం. అందులో భాగంగా ప్రత్యేకించి ఈరోజు పండగ అంటే మీరు చెప్పినట్టుగానే, మీరు విశ్లేషించినట్టుగానే వాస్తవంగా రాఖీ పౌర్ణమి అని అంటే మరి అన్నా చెల్లెలు గత కాలం నుండి కూడా 25 సంవత్సరాలలో కేటీఆర్ కవిత గారికి సంబంధించింది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు కూడా మనకు ఒక సుమతి శతకంలో ఒక పద్యం ఉందండి. అంటే పుత్రుడు జనించగానే తండ్రికి పుట్టదు ఉత్సాహము, ఆ ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెచ్చుకున్న రోజు నిజమైన పుత్రోత్సాహం కలుగుతుందని ఒకటి సుమతి శతకంలో పద్యం ఉంది. సో ఆ విధంగా కేసీఆర్ గారి ధన్యుడు, అలాగే కేసీఆర్ గారికి పుట్టినందుకు వీళ్ళు కూడా ధన్యులయ్యారు. తండ్రిని మించిన తనయులుగా ఈరోజు నిజంగా కూడా కేటీఆర్ గారు అలాగే కవితమ్మ గారు ఇద్దరు కూడా చాలా చక్కగా తండ్రిని పోలి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఉద్దేశాలను మరి ఆచరణలో పెడుతూ నడవడం అనేది కూడా మనం చూస్తా ఉన్నాం. భారతదేశంలో అతి కొద్ది మంది పిల్లలలో చూడచక్కని సంతానంగా మనం చూస్తా ఉన్నాము వాళ్ళను. ఒక్క నిమిషం అట్లా లైన్లో ఉండండి. విజయ్ గారు, సారీ, ఒక కాల్ వచ్చింది, అందుకు కట్ చేయమని చెప్పడానికి నేను ఈరోజు వాళ్ళు నిజంగా కూడా అదృష్టవంతులు. మరి కేసీఆర్ గారు కూడా, కేసీఆర్ గారి సతీమణి, తర్వాత వీళ్ళిద్దరు కూడా చాలా చక్కటి కుటుంబము. అది మనం భారతదేశంలో గమనిస్తే చాలా అతి తక్కువ మంది, ప్రపంచంలో కూడా గమనిస్తే చాలా అతి తక్కువ మంది తల్లిదండ్రులకు ఇలాంటి పిల్లలు పుడతారు. వాళ్ళు వాళ్ళ జీవితాలను సార్థకత చేసుకుంటారు. అందులో భాగంగా వీళ్ళు నిజంగా కూడా అదృష్టవంతులు. తెలంగాణ ప్రజలకు కూడా వీరిద్దరి సేవలు రేపు పొద్దుగల భవిష్యత్ కాలంలో దాదాపు ఇంకా వచ్చే ఇవన్నీ కూడా ఓకే. ఎందుకంటే రాజకీయంగా మీరు చెప్పేదానికి అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, లేదంటే ఎన్ఎలిస్ట్ కోటేశ్వరరావు ఆయన లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా చాలా చెప్తారు. ఇక్కడ నేను ఇందాక మిమ్మల్ని అడిగింది ఒకటే, ఢిల్లీ ఇక్కడి నుంచి కేవలం ఒక 2 గంటల ప్రయాణం. కేటీఆర్ తలుచుకుంటే అవసరమైతే స్పెషల్ ఫ్లైట్లో కూడా వెళ్ళి, ఎందుకంటే రక్షాబంధన్ అనేది సంవత్సరానికి ఒకసారే వచ్చేది. అందులోనూ ఇందాక మీరే ఒప్పుకున్నారు, గత 10 ఏళ్లలో కూడా చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరే, అందులో ఎటువంటి అనుమానం లేదు నిజంగానే అని మీరు కూడా చెప్పారు. మరి ఇవాళ కేటీఆర్ ట్వీట్ వేశారు ఏమని, ఈరోజు నాకు నువ్వు రాఖీ కట్టలేకపోవచ్చు కానీ నేను నీకు ఎప్పుడూ తోడుంటాను అని ఆయన చెప్పారు. ఒక అన్నయ్యగా చెప్పారు, బాగానే ఉంది. అదేదో ఇక్కడి నుంచి 2 గంటల్లో ఢిల్లీ వెళ్ళి, చెల్లెమ్మ నాకు రాఖీ కట్టు, ఇగో నేను నీ పక్కనే ఉన్నాను ఈరోజు కూడా, కంగారు పడొద్దని ఒక మాట చెప్తే అయ్యేది కదా అని చాలామంది అడుగుతున్నారు. అది చేయకుండా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వేరే విషయాల మీద మాట్లాడడం, లేదు అంటే ఇంకా ఉన్నాయిలండి, ఆ టాపిక్ ఇందులో తీసుకురాదలుచుకోలేదు. కానీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కదా, మన 10 రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు కదా, ఇవాళ ఎందుకు వెళ్ళలేకపోయారు? మీరు అనేది కూడా మీ ప్రశ్నలో తప్పేం లేదు. అయితే ఎప్పుడు కూడా మనకున్న అంటే మానవ సహజం, అంటే శూల శోధన చేయడం అనేది మానవ సహజం. అందులో భాగంగానే ముందు వరుసలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ, సెలబ్రిటీ కానీ వాళ్ళ తప్పులు మొదలెంచుతారు. ఫస్ట్ వాళ్ళు తప్పు ఏం చేస్తా ఉన్నారు, మంచిని ఎవరు కూడా గౌరవిస్తూనే మొట్టమొదలు వచ్చేది ప్రశ్న ఉద్భవిస్తూ ఉంటది.
ఇట్లా అయితే బాగుండేది కదా అనే అభిప్రాయాన్ని యా ఇప్పుడు డెఫినెట్గా, కూడా ఎందుకంటే మరి స్కోప్ ప్రజలు ఉంది చెప్తా ఉంటారు. కాబట్టి, దానికి స్కోప్ ఉంది కాబట్టి. ఇప్పుడు సపోజ్ కవిత గారు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఉన్నారంటే ముందుగా వీసా అప్లై చేసుకోవాలి. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి డిప్లొమాట్ వీసా ఇస్తారా, ఇంకోటి ఇస్తారా, ఈ డాక్యుమెంటేషన్, దానికి తగ్గట్టుగా స్టాంపింగ్, ఇలా ప్రహసనం ఉంటుంది. వెళ్ళలేకపోవచ్చు, వెళ్ళొచ్చు, చెప్పలేం. అవును. ఢిల్లీ వెళ్ళడానికి అయితే అసలు వీసాలు ఈ పర్మిషన్లు ఏం అవసరం లేదు. ఫోన్ కాల్ చేసి సార్ మేము వస్తున్నాం, మాకు కొంచెం అక్కడ అని చెప్తే చేసి పెట్టేవాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మనుషులు ఉన్నారు, పరిచయాలు ఉన్నాయి. ఇలా కలవడానికి ములాఖాత్ అంటే ఇప్పుడు చాలా రోజులేదు కాబట్టి వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు కదా. పాసిబిలిటీ ఉంది కాబట్టి అడగాల్సి వచ్చిందండి, వేరే ఏం కాదు. మీరు అనేదానికి సరే, వాళ్ళ కోణం ఒకటండి. ఇప్పుడు బాగా రాజకీయాల్లో ఎథిక్స్ తోటి చాలా పటిష్టమైన ఒక పరిపక్వమైన రాజనీతి తోటి ముందుకు నడుస్తున్నటువంటి కేసీఆర్ గారి ఫ్యామిలీ, ఆయన ఒకవేళ అవినీతికి పాలు పడితే నా సొంత పిల్లలైనా కూడా ఊచలు లెక్క పెట్టాల్సిందే అని చాలా సార్లు చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. రైట్ రైట్. ఇక్కడ ఒక బ్రేక్ ఇద్దాం సార్. ఎత్తినప్పుడు కూడా విజయ్ గారు పిల్లలు కష్టపడ్డారు. విజయ్ గారు ఇక్కడ ఒక బ్రేక్ ఇద్దాం. ఒక్క నిమిషం. వాళ్ళకి నేను రాజకీయాల అవకాశం కల్పించడంలో తప్పు కాదు, కానీ ఒకవేళ వాళ్ళు తప్పు చేసిన పరిణామంలో వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నా కూడా నా పేరున్న ప్రతిష్టలకు ఏమన్నా దెబ్బ తగిలితే వాళ్ళు మరి చట్టరీత్యా చర్యలకు వాళ్ళు అదే ఈ పాయింట్ దగ్గర ఆగుదాం. ఈ పాయింట్ దగ్గర ఒక్కసారి ఆగుదాం. బీజేపీ నుంచి అశోక్ కాట్ల గారు ఉన్నారు. అశోక్ గారు సార్, ఇటీవల కాలంలో లేదు మీ దగ్గరకు వస్తాను. మీకున్నాయి సార్, మీకు సమయం ఉంది. విజయ్ గారు ప్లీజ్. కేసీఆర్ గారు బాగా ఎథిక్స్ కలిగినటువంటి వ్యక్తిత్వం సార్. ఇక్కడ కేసీఆర్ గారి గురించి కాదు విజయ్ గారు కేసీఆర్ గారి గురించి మళ్ళీ వస్తుంది సందర్భం, డెఫినెట్ గా మీకు ఉంది ఇందులోనే మాట్లాడేటువంటిది. అప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పొచ్చు. ఇక్కడ కేటీఆర్ గారు అన్న దాని గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. సో బీజేపీ నేత అశోక్ కాట్ల గారు. అశోక్ గారు, సమాజంలో ప్రస్తుతం తెలంగాణ సమాజంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి ఒక ప్రచారం ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసిపోతాయి, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుంది. అదేదో నిన్నో చేసేసి ఉంటే ఈ పార్టీకి అన్న చెల్లెళ్ళు ఇద్దరు, అంటే 10 ఏళ్ల నుంచి ఫాలో అవుతున్నటువంటి ఈ రాఖీ అనేటువంటి ఈ ప్రచారం కావచ్చు, లేదంటే ఒక సెలబ్రిటీ అయిపోయారండి ఇద్దరు కలిసి. రాఖీ అంటే వీళ్ళిద్దరే అనేంతగా తెలంగాణ సమాజానికి అలవాటు అయిపోయింది, అవునన్నా కాదన్నా. అదేదో మీరు ముందే కలిపేసుకుంటే ఇవాళ చక్కగా ఆవిడ జైలు నుంచి బయటకు వచ్చేసేవాళ్ళు, అన్న చెల్లెలు రాఖీ కట్టించుకుని పండగ చేసుకునేవాళ్ళు అన్నటువంటి మాట కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? సార్, మొట్టమొదటగా దేశ ప్రజలందరికీ, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు. కేటీఆర్ గారు ఏదైతే ఎమోషనల్ కార్డు ప్లే చేశారు రాజకీయ లబ్ధి కోసం, అయితే పార్టీ డ్యామేజ్ అవుతుంది దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడం కోసం ఏదైతే వాళ్ళు కార్డ్ ప్లే చేశారు, అదే ఇంట్లో పెద్దలు విశ్లేషకులు చెప్పినట్టు కూడా ఇప్పుడు చెల్లెల్ని కలిసి రాఖీ కట్టించుకునే ఆయనకు పూర్తి సమయం ఉన్నప్పటికీ కూడా, పూర్తి అవకాశాలు ఉన్నప్పుడు కూడా వినియోగించుకోకుండా కేవలం నేను మా చెల్లెతో రాఖీ కట్టించుకోలేకపోతున్నాను అనే విషయాన్ని పబ్లిక్లో తీసుకొచ్చి దాని మైలేజ్ పొందడం కోసమే ఆయన అక్కడ వెళ్ళి రాఖీ కట్టించుకోలేదు. రెండోది. మూడో విషయం, ఇప్పుడు ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఇలాంటి పిల్లలు పుడితే ఎవరన్నా జన్మ సార్థకమవుతుందని అంటారు, కానీ ఇలాంటి పిల్లలు ఎవరికి పుట్టాలని కోరుకోరు. ఎందుకంటే మన పిల్లలు చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలనుకుంటారు, కానీ లిక్కర్ స్కామ్లో ఇరికి తల్లిదండ్రుల పేరు చెడగొట్టాలని ఎవరు కూడా అనుకోరు. ఇంకోటి, న్యాయస్థానంలో ఎవరైనా సరే, రాజకీయ నాయకులన్నా, వ్యాపారులన్నా, బడాబాబులన్నా ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు శిక్ష పడుతుంది అనే భయం కూడా అందరిలో కలగాలి. తప్పకుండా దీంట్లో ఎవరైతే ఉన్నారో దోషులుగా తేల్తారని పూర్తిగా నాకు నమ్మకం ఉంది. ఓకే సార్. సో అంటే ఇందాక అడిగిన దానికి బీజేపీ తొందరగా విలీనం చేయించేసుకుంటే బీఆర్ఎస్ని వాళ్ళు పండగ చేసుకునేవాళ్ళు కదా అన్న మాట వస్తుంది. దాన్ని మీరు ఎలా తీసుకున్నారు? అంటే విలీనం అనే ఇది ఉందంటారా అసలు మీ దాంట్లో? సార్ క్షమించాలి, ప్రశ్న ఇంకోసారి. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుంది అన్నదానికి ముహూర్తం కూడా రాఖీ పండగ ముందే పెట్టేశారు అని చెప్పి చాలా మంది చెప్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం ఎక్కువ జరుగుతోంది సమాజంలో. ఎప్పుడు విలీనం చేసుకుంటున్నారు? బీఆర్ఎస్ విలీనం గురించి మీరు మాట్లాడుతున్నారు? ఎస్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం గురించి. సార్,
ఇది మీరే అంటున్నారు అంటే ఈ కథనాలు మాత్రమే, అది సాధ్యపడదు. ఎందుకంటే ఏ పార్టీ కూడా తను ఆ, మనుగడని క్లోజ్ చేసుకోదు, వారు కూడా చివరి వరకు పోరాడతారు నేను అనుకుంటున్నాను. ఓకే. వాస్తవంగా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి, గతంలో కాంగ్రెస్ కూడా ఐసీయూలో ఉందని ప్రచారం జరిగేది, వాళ్ళు కూడా పుంజుకున్నారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజాస్వామ్యంలో నిలబడి పోరాడి ఒక బలమైన స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చర్చలు ఉన్నాయని నేను అంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అలాంటివి ఏం Okay. లేవని మాకు కూడా పెద్దలు చెప్పడం జరిగింది. కేవలం మీ కథనాలు మాత్రమే అని చెప్పడం జరిగింది. రైట్. ఇక హెచ్ఆర్ మోహన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నమస్కారం సార్. నమస్కారం సార్. సో విన్నారు, బీఆర్ఎస్ వారిది, బీజేపీ వారిది, అలాగే కోటేశ్వరరావు గారు చెప్పింది కూడా విన్నారు. కేటీఆర్ బాధనైతే నేను యాక్సెప్ట్ చేస్తున్నానండి. ఒక అన్నగా ఈ సంవత్సరం నేను చెల్లెల చేత రాఖీ కట్టించుకోలేకపోయాను అన్నటువంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తూనే ఉన్న పాసిబిలిటీస్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు అన్న డౌట్ కూడా వస్తుంది. మరి దాని మీద మీరేమంటారు? సార్, ఇందాక మన పెద్దలు పూజలు కోటేశ్వరరావు సార్ గారు చెప్పినట్టు వాళ్ళు అవకాశం వచ్చిందంటే దేన్నైనా రాజకీయ సద్వినియోగం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ రాజకీయ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ కేటీఆర్ గారు కానీ కవిత గారు కానీ వాళ్ళ రక్తంలో నరాల్లో జీర్ణించకపోయింది రాజకీయం అనేది. ఉదాహరణకు ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఢిల్లీ పెద్ద దూరం లేదండి. ఒక 6,000 పాపు చేసేస్తే మ్యాక్సిమం ఒక 2 hours జర్నీ పోయి కట్టి రావచ్చు. అది పెద్ద బ్రహ్మవిద్య కాదు. కానీ వాస్తవం జరిగింది ఏంటంటే మొన్న మన కేటీఆర్ గారు ఇప్పుడు మన అన్నగారు మాట్లాడినట్టు అట్లాంటి పుత్రుడు పుట్టాలంటే నిజంగా అట్లాంటి పుత్రుడు పుట్టనేది గిట్టనేది ఒక సామెత ఉన్నట్టుగా తెలంగాణ ఆడ సోదరులందరికీ ఆదిశక్తులుగా శ్రీమూర్తులందరినీ డిస్కో డాన్స్లు ఆడమని, బ్రేక్ డాన్స్లు ఆడమని అవమానపరిచినటువంటి కేటీఆర్ గారికి ఎలాంటి సోదర భావం ఉంటుందో మీరే ఆలోచించండి. అదొకటే సందర్భం కాదండి. అంతకుముందు ఒక అమ్మాయి లేడీ ఆమె దగ్గరకు వచ్చి, అయ్యా నాకు 3 ఆడపిల్లలు పుట్టారండి, నా పరిస్థితి దయనీయంగా ఉంది, నన్ను ఆదుకోండి అని సహజంగా ఒక మంత్రి వారికి అడగడం సహజం. మనం ప్రజాసేవకులకు ఉన్నప్పుడు సమాధానం వాళ్ళకు దగ్గరగా ఉండాలి, వీలైతే సాయం చేయాలి, లేకపోతే అన్నం పెట్టాలి, లేకపోతే పెట్టే ఇళ్ళను చూపించాలి. అంతేగాని నా గురించి కన్నావా, దేశం గురించి కన్నావా అని ఆయన అంత అహంకారపూరితమైన సమాజంలో ఉన్నటువంటి అహంకారపూరితమైన సమాధానము ఆయన వ్యక్తిత్వాన్ని బయట పెడుతుందండి. ఇది 2వ అంశం అండి. 3వ అంశం అండి, ఒక అమ్మాయి డాక్టర్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఏది తెలంగాణ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్లో ఆల్రెడీ లీకేజ్ ఉన్న విషయంలో చచ్చిపోతే ఆమె అందుకు చనిపోలేదు, ఆయన బాయ్ ఫ్రెండ్ ఎఫ్ఐఆర్ తోటి చనిపోయిందని ఈ రకంగా మొదటి నుండి ఆయన స్వభావం ఎలా స్త్రీలను గౌరవపరిచే వ్యక్తిత్వమే తప్ప స్త్రీమూర్తులను ఎక్కడ కూడా గౌరవించే ప్రస్తావన ఆయన జీవితంలో లేనే లేదండి. ఇది కేవలము మొన్న జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో తెలంగాణలో దాదాపుగా సింహభాగమైనటువంటి మహిళా సోదరులను అవమానపరిచినందుకు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. స్త్రీలు వీళ్ళని చెప్పుతో కొట్టుడు ఖాయం. కేటీఆర్ గారు డిస్కో డ్యాన్సు, బ్రేక్ డ్యాన్సు అన్నందుకు ఖచ్చితంగా ఓట్ల ఎన్నికల్లో ఓటుతోటి కొట్టడం ఖాయమని గ్రహించినటువంటి వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం ఒక సింపథైజ్డ్ ప్లాన్ చేసి సోషల్ మీడియాలో ఒక వైరల్ చేసి అయ్యో మిస్ అయిపోయింది, అన్న చెల్లెలు దూరం అయ్యారే అని ఒక మెసేజ్ పాస్ చేసే ప్రయత్నమే జరిగింది తప్ప ఇక్కడ వాస్తవానికి ప్రేమలు అట్లాంటివి ఏం లేవండి. కూడా తను దేశం గురించో రాష్ట్రం గురించో జైలుకి పోతే అందరం బాధపడేవాళ్ళం. దీంట్లో తప్పు కేవలం కవిత గారితో నేను అన్నానండి. దీంట్లో ప్రోత్సహించినటువంటి కేటీఆర్ గారు, ప్రోత్సహించినటువంటి కేసీఆర్ గారు, ప్రోత్సహించిన హరీష్ రావు గారు వీళ్ళందరూ కలిసి ఆమెకు జైలు పంపారండి. ఎలా పంపారు అంటే దానికి కారణం చెప్తా సార్ నేను. ఒకటి, మన ఇంట్లో పిల్లలు తప్పు చేసినప్పుడు మనం మందలిస్తాం, అమ్మ ఈ తప్పు చేయొద్దు, మనం చట్టపరంగా నేరం అవుతుంది, ఈ తప్పు చేయొద్దు, మనం ఇట్లా పోవద్దు అని మనం మంచిదారిలో పోవాలని పెద్దలుగా ఉండి మన ఇంట్లో మన పిల్లల్ని మందలిస్తాం. కానీ అన్ని తెలిసి వీడు చేసుకోమ్మా, దోచుకున్నంత మనల్ని ఎవడు ఏం చేస్తాడులే దోచుకొని వాస్తవానికి ఆమె నాకు స్త్రోదరిమనే కాదంటే మీకున్న రాజకీయ అవగాహన ఆమెకు లేకపోవచ్చు. మరి మీరు చెప్పొచ్చు కదా ఇది తప్పు దారి, మనం ఆ దారిలో వెళ్ళకూడదు, మనం ఉద్యమకారులము, మన ఫ్యామిలీ గొప్పది, ఇప్పుడు అన్నగారు అన్నట్టుగా గొప్ప కుటుంబం అనేది అన్నట్టు చెప్పాల్సింది కదా. ఆమె ఒక మాట నా పూర తప్పు చేసిన దాకా చూసి ఈ రోజు వచ్చి ఆమె మీద సింపతి చూపించడం ప్రజల్లో ఎక్కడ కూడా రాదండి. సింపతి దేనికి వస్తుందో చెప్తా నేను. నిజంగా స్వాతంత్రం గురించో, నిజంగా దేశం గురించో, ప్రజల గురించో ఏదైనా ఉద్యమంలో పోయినామంటో డెఫినెట్గా ఆ సింపతి ఉంటుంది. ఆ సింపతితోటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ప్రజలు మిమ్మల్ని చేశారు.
మళ్ళీ నీ స్వయలాభం గురించి అందులో ఇంకొకటండి, ఒక మహిళా సోదరి అయి ఉండి నువ్వు ఈ వ్యాపారం ఏందండి? చలో పోయి మగపిల్లలు ఎవరో చేసిరంటే చాలా యాక్సెప్టెడ్, ఆడపిల్లలు సారా దందా చేసుడు ఏందండి? దానికి వీళ్ళు ప్రోత్సహించుడేంది? ఈ వ్యాఖ్య మనం వెనక్కి తీసుకుందాం సార్. ఎందుకంటే రాజ్యాంగం సమానత్వపు హక్కు అని చెప్పి ఇప్పుడు మహిళా బిల్లు ఇవన్నీ పెడుతున్నారు. రేపు పొద్దున రేపు పొద్దున మీ మీద నా మీద కేసేస్తారు అనవసరం కాదు. ఎందుకు కానీ ఇక్కడ ఎవరి వ్యాపారాలు వాళ్ళ ఇంట్రెస్ట్ అండి, మనం ఎందుకు చెప్పాలి వాళ్ళకి? వాళ్ళ ఇష్టం. నేనేమంటున్నా, శ్రీమూర్తి చాలా పవిత్రమైన వాళ్ళు ఉంటారు. శ్రీమూర్తులు గొప్పతనం చెప్తున్నా మీకు నేను. కరెక్టే కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో దాంట్లో ఉండకూడదు అని నేను ఉద్దేశం. ఇలాంటి దొంగ లెక్కలలో పోతే శ్రీమూర్తుల గౌరవం పోతుంది ఇట్లాంటి ఒక్క వ్యక్తి గురించి. రైట్. తో ఇదంతా కూడా చెల్లె అన్న దూరమైనరు అని ఒక సింపథైజ్డ్గా చేద్దామన్న దురాలోచన మేరకు జరిగినటువంటి సంఘటనే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ప్రేమాభిమానాలు లేనే లేవు, దానికి ప్రస్తావనే లేదు. రైట్. కోటేశ్వరరావు గారు, సో ఓవరాల్గా చూసాం అంటే ఇక్కడ నేను నా చిన్న ఒక పాయింట్ చెప్తాను సార్. రాజకీయ పార్టీలు పక్కన పెట్టాను. కేటీఆర్ ఒక ఎమ్మెల్యే, శాసనసభలో మహిళా నేతలు కూడా ఉన్నారు, మహిళా శాసనసభ్యురాలు ఉన్నారు, ముఖ్యంగా సీతక్క లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సరదాగా అసెంబ్లీ దగ్గరకో సచివాలయం దగ్గరకు వెళ్ళి సీతక్క నాకు రాఖీ కట్టు అంటే ఆవిడ కట్టదా? ఈ సంవత్సరం కవిత నా దగ్గర లేకపోయింది, రేపు పొద్దున్న వస్తుంది, ఎలాగో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కట్టించుకుంటాను అంటే, ఇందాక వారు చెప్పినట్టుగా ఇలాగ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళల మీద చేసిన వ్యాఖ్యలకి ఒక విరుగుడుగా పశ్చాత్తాపంగా లేదు, నేను అందరినీ సమానంగానే చూస్తాను అనేటువంటి ఒక మెసేజ్ కేటీఆర్ ఇచ్చుండేవాళ్ళు కదా. ఆ పని కూడా ఎందుకు చేయలేకపోయారు? సరే ఢిల్లీ పక్కన పెట్టేద్దాం కాసేపు. ఇప్పుడు మీరన్నదానికి సీతక్క దాకా వెళ్ళక్కర్లేదు. ఒక ఆర్టీసీ బస్ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను పొరపాటున తప్పు మాట్లాడాను అని ఆల్రెడీ క్షమాపణ చెప్పాను, మీకు అండగా ఉంటాను అని చెప్పేసి ఆర్టీసీ బస్ దగ్గరికి వెళ్ళైనా ఆయన రాఖీ కట్టించుకోవచ్చు. సీతక్క దగ్గర లేకపోతే ఇంకో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళక్కర్లా. అందుకని వీటిని నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఈ రాఖీ అనే పేరుతోటి రాజకీయ చర్చ అనేటువంటిది సరైనటువంటిది కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ స్కాము లేదా కవిత గారు నేరస్తురాలా కాదా లేదా నిందితురాలా కాదా అనేటువంటిది మనం కావాలంటే వేరే సందర్భంలో పెట్టుకోవచ్చు. ఇది కొన్ని మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం కనుక దీన్ని రెండోది మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని చూద్దాం ఒకసారి. అక్కడ అన్నా చెల్లెళ్ళు అక్కడ కూడా ఉన్నారు కదా. మీరు ఇంకా పాయింట్ ఎందుకు వెళ్ళలేదా అని అనుకుంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారును వైఎస్ షర్మిల ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా మరి గతంలో అంటే విభేదాలు రాకముందు ప్రతి సంవత్సరం రాఖీలు కట్టుకోవడం, ఆశీర్వచనాలు పొందటం, కానుకలు పొందటం ఇవన్నీ ఉన్నాయి. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కోటేశ్వరరావు గారు, కేటీఆర్ కవిత వీళ్ళిద్దరు అంటే అన్నా చెల్లెలకి బ్రాండ్ అంబాసిడర్ గా ముద్రపడింది అయితే మాత్రం డెఫినెట్ గా వీళ్ళిద్దరే. షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి అయితే డెఫినెట్ గా పడలేదని చెప్పాలి, ఏదో 1-2 సార్లు. అండ్ గత సంవత్సరం లోకేష్కి ఎప్పుడైతే రాఖీ పంపించారో షర్మిల, ఇంకా అక్కడి నుంచి అసలు ఆంధ్రప్రదేశ్లో రాఖీ పండుగ అనేది ఉందా లేదా అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించి అనుకోండి, సరే అది ఆ రకంగా వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా రాఖీ పండుగ అనేది ఉంది, కాకపోతే హైదరాబాదు, తెలంగాణ లేదా ఉత్తర భారతదేశంలో ఉన్నంతగా లేని మాట వాస్తవమే. కానీ అందుకని అంటే ఈ సందర్భంగా వైరల్ అవుతున్నటువంటి వార్త అది కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే సొంత సోదరుడికి ఏ శుభాకాంక్షలు చెప్పకుండా మిగతా వాళ్ళందరికీ శుభాకాంక్షలు, రాహుల్ గాంధీ ఫోటోని ఈ సందర్భంగా షేర్ చేశారని ఇటువంటివన్నీ కూడా వచ్చినాయి. కోసం వినియోగించుకుంటున్నారు అని చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలేమి భుజాలు తడుకోక్కర్లేదు, ఎందుకంటే ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడండి, లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ప్రచారం ఏమిటి? కవిత అరెస్ట్ను కూడా మన బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించింది అనేటువంటి విమర్శలు వచ్చాయి కదా. సో అటు తిరిగి తెలంగాణలో వచ్చినటువంటి టాపిక్ ఏపీకి కన్వర్ట్ అవుతుంది. కోటేశ్వరరావు గారు ఏపీకి తీసుకెళ్లారు కాబట్టి 2 నిమిషాలు ఆ విషయాలు కూడా మాట్లాడుకుని మళ్ళీ ఇక్కడికి వద్దాం. కోటేశ్వరరావు గారు కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు ఏపీలో కూడా అనాజంగా కట్టడం కూడా ఉన్నది, కాకపోతే తెలంగాణలో, హైదరాబాద్ లో, ఉత్తర భారతదేశంలో ఉన్నంతగా అక్కడ లేదనేటువంటిది అందరూ చెప్పేటువంటి వాస్తవం.
కానీ సంబంధాలు అనేటువంటివి అవి కూడా రాజకీయ సంబంధాలుగా మారాయి. షర్మిల గారి వాళ్ళ ట్వీట్ చేస్తూ మరి ఆమె కానీ లేదా అతను కానీ వచ్చి చెల్లెల ఇంటికి వచ్చైనా జగన్మోహన్ రెడ్డి గారైనా రాఖీ కట్టించుకోవచ్చు, లేదా షర్మిల గారైనా వెళ్ళి ఆ విధమైనటువంటిది చేయొచ్చు. కానీ ఆమె చేసినటువంటి ట్వీట్ వివాదాస్పదం అవుతా ఉంది. అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఆ ట్వీట్ తో పాటు రాహుల్ గాంధీతో ఉన్నటువంటి ఫోటోని ఆమె ట్యాగ్ చేశారు. అంటే పార్టీ పరంగా చేసి ఉండొచ్చు, అధ్యక్షురాలు కదా ఇప్పుడు. ఎస్, అధ్యక్షురాలైనా రాఖీ అనేటువంటిది వ్యక్తిగతము. అధ్యక్షురాలు రాఖీ పౌర్ణమి సందర్భంగా మరి ఆ పేరుతో ట్వీట్ చేశారు కదా, అధ్యక్షురాలు హోదాలోనే చేశారు అనుకున్నాను. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే షర్మిల గారి వ్యవహారంలో కానీ లేదా మన కేటీఆర్ వ్యవహారంలో కానీ రాజకీయాలు దాగి ఉన్నాయి. వాటి వెనకాల రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ ప్రచారము ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి. ఎవరైనా అటువంటి విమర్శ చేస్తే బీఆర్ఎస్ నేతలు ఎవరు ఉడుక్కోవాల్సినటువంటి పని లేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సో అక్కడ కథ డిఫరెంట్ లేండి, అందులో డౌట్ లేదు. విజయ్ గారు, సో ఇందాక మీరు చెప్తుంటే ఇలా పేరు తెచ్చేటువంటి పిల్లలు అన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు ఇలాంటి వాళ్ళు కాదు అని చెప్పి. అంటే ఏ అన్నా కూడా తన చెల్లికి ఈ లిక్కర్ స్కామ్లో నువ్వు ఇలా ఉండు, లేదంటే లిక్కర్ వ్యాపారం చేసుకో, అందులో ఇది చేసుకో, వివాదాస్పదంగా ఏది చేసుకుంటావు చేసుకో, పర్వాలేదు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమి కాదు అని చెప్పరు. ఏం చేసినా కానీ జాగ్రత్తగా చేసుకోమ్మా, తప్పు చేయకు అని చెప్తారు. అదే ఉద్దేశం, అదే ఒక భరోసా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే ఇప్పుడు మోహన్ గారు మాట్లాడిన విషయం, అలాగే కోటేశ్వరరావు గారు మాట్లాడిన విషయం ఏదైతే ఉందో దాంతో నేనేమి ఉడుక్కోవట్లేదు, లేదంటే నాతో పాటు ఇంకా లక్షలాది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏం ఉడుక్కోరు. బట్ ఇక్కడ ఏంది అని అంటే సార్ మీ వాయిస్ మ్యూట్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి. విజయ్ గారు మీది మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. విజయ్ గారు మీ మాట వినబడట్లేదు, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి మీ కనెక్షన్ ప్లీజ్. సో అశోక్ గారు వాళ్ళు అనేది ఏంటంటే మేమేం ఉడుకోవట్లేదు. అయితే నేను చెప్పేది ఏంటి అని అంటే మరి అంటే రాజకీయాలన్నీ సూత్రధారులతో నడుస్తాయి కాబట్టి సూత్రధారుల పాత్రలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఫ్యామిలీ ఒక ఇన్స్ట్రుమెంట్ గా మారిపోతారండి. ఒక ఇన్స్ట్రుమెంట్ గా మారిపోయినప్పుడు పరిపరి విధాల వారికి సంబంధించిన ఆలోచన విధానంతో, అభిప్రాయాలతోటి వాళ్ళని సంబోధిస్తూ ఉంటారు, చెప్తా ఉంటారు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ప్రతిదీ కూడా మరి రాజకీయంగానే చూడాల్సి వస్తుంది. అదే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మోహన్ గారు మాట్లాడారు, మరి ఆయన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ సెల్ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఆయన పార్టీ అభిప్రాయం ఆయన వెలుబుచ్చారు. కోటేశ్వరరావు గారు ప్రజల తరఫున ఒక రాజకీయ పరిశీలకుడుగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయనకున్న అభిప్రాయాన్ని ఆయన వెలుబుచ్చారు. బట్ మేము చెప్పేది ఏంటంటే ఈరోజు రాజకీయ కోణంలో ప్రతి ఒక్కటి జరుగుతూ ఉన్న సందర్భమే. ఈరోజు కవితమ్మ గారు తప్పు చేశారా, తప్పు చేయలేదా ఇంకా తేలలేదు, ఆరోపణ మాత్రమే. అలాగే రాజకీయ కుట్రలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీతో సంబంధాలు నెరపడానికి కేసీఆర్ గారు దూరం ఉన్నందుకు మాత్రమే మరి పగబట్టి మరి ఏదో ఒక సందర్భంలో ఆరోపణలు వచ్చినాయని చెప్పేసి మరి కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మరి మీరు చూస్తా ఉన్నారు. అంటే రాజకీయ కుట్రలో బలిపశువుగా మారినటువంటి కుటుంబం ఎవరిదంటే కేసీఆర్ గారిది. అది న్యాయంగా వాస్తవంగా సుప్రీంకోర్టు తెలుస్తుంది, లేదంటే హైకోర్టులు తెలుస్తాయి, ఇంకా సిబిఐ కోర్టులు ఉన్నాయి, ఈడీ కోర్టులు ఉన్నాయి, అవన్నీ చూసుకుంటాయి వాటి. అందుకే న్యాయం ఖచ్చితంగా మా వైపే ఉంటది అని కేటీఆర్ గారు చెప్పడంలో, కేసీఆర్ గారు చెప్పడంలో తప్పేం లేదు. న్యాయంగా మేము రాజ్యాంగాన్ని నమ్ముతాం, రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది కాబట్టి మేము వాళ్ళతో వెళ్ళాము.
వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు, కస్టడీ నుండి ఇప్పుడు జైల్లో ఉన్నారు. తర్వాత ఏముంది బెయిల్ పైన వచ్చి వాళ్ళకి కేసు మీద Okay. సో ఓవరాల్గా నలుగురు పార్టీలు చెప్పేవాళ్ళది మనం చూస్తున్నాం. నలుగురు అనలిస్ట్ కోటేశ్వరరావు గారిది అయితే ఓకే, నాకు ఎప్పుడు రెగ్యులర్గా ఉండేటువంటి అభిప్రాయమే కాబట్టి అదొక డిఫరెంట్ జానర్. ఇక కాంగ్రెస్ పార్టీ చెప్పేది వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇలా ఉన్నారు, బీజేపీతో అంటకాగుతున్నారు అని చెప్పి వాళ్ళ ఆరోపణ వాళ్ళది ఉంది ముందు నుంచే. ఇక్కడ వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చేసరికి తేల్చుకోలేకపోతున్నారు, వీళ్ళు బయటపడట్లేదు, వాళ్ళు ఏమో తేల్చుకోవట్లేదు అన్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీ వ్యవహారం ఉందంటున్నారు. అయితే బీజేపీ నుంచి ఒక క్లారిటీ ఏంటంటే అసలు అస్తిత్వం లేని వాళ్ళని మేము ఎందుకు తీసుకెళ్తాం, ఎగ్జిస్టెన్సే లేదు కదా, మేము ఎందుకు తీసుకుంటాం వాళ్ళని అనేది వాళ్ళు బాహాటంగానే చెప్తున్నటువంటి విషయం. సో వీటన్నిటిలో ఇన్ని రాజకీయాలు ఇవన్నీ వచ్చేసి కేవలం ఇక్కడ అంటే కేటీఆర్ ఇక్కడ సానుభూతి రాజకీయాలు చేస్తున్నాడా, కేవలం రాఖీ కట్టలేదు అన్నటువంటి కట్టించుకోలేకపోయినా అనేటువంటి ఒక బాధతోటి దాన్ని కూడా ఎలాగైనా సరే సానుభూతిగా మలుచుకోవాలనుకుంటున్నాడా అన్నటువంటి చర్చ ఎక్కువగా జరుగుతోంది. ప్రాక్టికల్గా చూస్తే ఎస్ అని ఒప్పుకోక తప్పడం లేదు. 10-15 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు అన్న ఆరోపణలు వచ్చినప్పుడు ఖండించలేదు, అక్కడ బెయిల్ ప్రయత్నాలు చేయడానికి పెద్దలతో మాట్లాడారు అన్నప్పుడు ఖండించలేదు, ఢిల్లీలో పెద్దల్ని కలిశారు, లాబీయిస్టుల్ని కలిసి ఎలాగైనా ఒప్పించండి ఇక ఇక్కడ బెయిల్ రావాల్సిందే అన్నటువంటి మాటలు మాట్లాడారు అన్నదానికి ఖండించలేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అతి త్వరలో జరగబోతోంది, కేసీఆర్కి గవర్నర్ పదవి వచ్చేస్తుంది, కేటీఆర్ రాజ్యసభకి మంత్రి హోదాలో వెళ్తారు, అక్కడికి వెళ్ళి మంత్రి అవుతారు. అలాగే కవితకి సంబంధించి క్వశ్చన్ మార్క్, కవితకి కూడా రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేయాలి, క్వశ్చన్ మార్క్. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికీ కూడా బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు ఆల్రెడీ ఒప్పేసుకున్నారు. ఇక రేపో మాపో లాంఛనప్రాయంగా బెయిల్ రావడం మాత్రమే ఉంది. వీటికి ఖండించలేదు. బట్ మిగతా మాట్లాడే వాటికి మాత్రం కోపాలు వచ్చేస్తాయి. అదిగో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటారు. ఇన్ని మాట్లాడి ఇన్ని చేసినప్పుడు 2 గంటలు ఢిల్లీ వెళ్ళి రాఖీ కట్టించుకొస్తే అట్లీస్ట్ సంతోషంగా ఉండేది. రాఖీ కట్టలేకపోయాను నేను, అన్నయ్య నా దగ్గరకు వచ్చాడు అని చెప్పి కవిత కూడా హ్యాపీ ఫీల్ అయి ఉండేది, బెయిల్ రేపు వచ్చినా రాకపోయినా. సో ఇప్పుడు దాని చుట్టూనే చర్చ జరుగుతోంది. అవన్నీ చెప్పకుండా ఎందుక ఈ మాట్లాడడం, మాట్లాడితే పేర్లు మార్చేస్తామనో లేదంటే విగ్రహాలు తీసేస్తామనో మళ్ళీ ఒక సెంటిమెంట్ని రగిలించడానికి మాట్లాడాలనో ఇలాంటివన్నీ ఎందుకు మాట్లాడతారంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కేటీఆర్ మీద ఫైర్ అవుతూ వస్తున్నాయి. సో ఇవి కూడా చూస్తూనే ఉన్నాం మనం. సో ఇంకేం చెప్పాలి వాటి గురించి కోటేశ్వరరావు గారు? సమాధానం ఏంటంటే మాట్లాడొచ్చా అండి? సార్ మాట్లాడండి. ఓకే, మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఏంటంటే కోటేశ్వరరావు గారు చాలా చక్కగా ఒక ముచ్చట చెప్పారు. అసలు ఇలాంటి విషయాలను, సున్నితమైన విషయాలను చర్చకే పెట్టొద్దు, కానీ చర్చకు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి ఒక మాట. ఒక పార్టీ ప్రతినిధిగా లేదు తన కోటేశ్వరరావు గారు, ఆయన కూడా ఒక విశ్లేషకులుగా లేదు, ఇంతకు ముందు ఉన్న మోహన్ గారు. అంటే నేను ఈ చర్చ ఎందుకు పెట్టాను అన్న ప్రశ్న నాకు వస్తుందా సార్ విజయ్ గారు? ఆ చర్చలో పాల్గొనక తప్పదు. పాల్గొన్నారు కరెక్టే. అంటే ఇక్కడ కాదు విజయ్ గారు ఇక్కడ ఈ చర్చ ఎందుకు పెట్టారు అన్న ప్రశ్న నాకు వచ్చింది కాబట్టి నేను మీకు గౌరవంగా సమాధానం చెప్తాను. ఎందుకు ఈ చర్చ పెట్టాల్సి వచ్చింది అంటే నేను మళ్ళీ చాలా క్లారిటీ ఇస్తున్నానండి. ఎందుకు ఈ చర్చ పెట్టాల్సి వచ్చింది అంటే నేను ముందే చెప్పా, స్టార్టింగ్ కామెంట్స్లోనే చెప్పాను. నేను ఒక అన్నగా కేటీఆర్ బాధను నేను అర్థం చేసుకోగలను. నా చెల్లెలు ఈరోజు రాఖీ కట్టడానికి నా దగ్గర లేదు, కానీ నేను కష్టాల్లో సుఖాల్లో నీకు తోడుగా ఉంటా అంటూ ఆయన భావాన్ని వ్యక్తపరిచారు. తెలంగాణ భవన్లో మహిళా నేతలతోటి రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందాక వీడియో కూడా మనం చూసాం. నేను మళ్ళీ చెప్తున్నా, 2014కి ముందు కేటీఆర్కి కవిత రాఖీ కట్టడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఎక్కడా నానలేదు, అదొక ప్రచారం కాలేదు. అది వాళ్ళ కేవలం ఒక పండగ మనం ఎలా చేసుకుంటాం అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పండగ చేసుకున్నారు. కనీసం పేపర్లో ఒక ఐటెం కూడా రాలేదు, సోషల్ మీడియాలో ఎటువంటి వార్త లేదు, ఆయన ఫోటోలు కానీ ఇది కానీ షేర్ చేసుకోలేదు. అలాగే గత సంవత్సరం చేసినట్టు కవిత ఎప్పుడు వస్తుంది, రాఖీ గడుతుంది, గిఫ్ట్ ఎత్తకపోతుంది అనేటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు. గత 10 ఏళ్లలో తెలంగాణలో రాఖీ పండుగ అంటే కేటీఆర్ కవితల పండుగ అనేటువంటి ఒక ప్రచారం చాలా ఉధృతంగా జరిగింది.
ఈరోజు సరే ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరంతా చెల్లింది, ఈరోజు అధికారంలో లేరు, ఓకే, ఆవిడేదో కష్టాల్లో ఉన్నారు, ఒక అండర్ ట్రయల్లో నడుస్తోంది, జైల్లో ఉన్నారు. ఈరోజు అక్కడికి వెళ్ళి ఒక అన్నగా బాధ్యతగా ఈరోజు అక్కడికి వెళ్ళి ఇగో నేనున్నాను నీకు అని చెప్పి అక్కడ రాఖీ కట్టించుకుంటే తప్పే ఉంది? అట్ ద సేమ్ టైం ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటే, ఆర్టీసీ బస్సు దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ఆర్టీసీ బస్సు దగ్గరికి ఎవరో ఒకళ్ళని చూపించి, ఎందుకంటే గతంలో ఒక దివ్యాంగురాలైనటువంటి దివ్యశ్రీ అనే అమ్మాయి చేత రాఖీ కట్టించుకొని వాళ్ళ నాన్నకి ఎలక్ట్రికల్ ఆటో కొనిచ్చినటువంటి కేటీఆర్ గత ఏడాది. మరి ఈ సంవత్సరం అలాంటిది ఎందుకు చేయలేకపోయారు అంటే అప్పుడు పబ్లిసిటీ స్టంట్ చేశారు, ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి చేయలేదనుకోవాలా? ఇందుకే ఈ పాయింట్లన్నీ ఉన్నాయి కాబట్టే చర్చకి పెట్టాను తప్ప సున్నితమైనటువంటిది అంటే ఒక అన్న చెల్లెల మధ్యలో ఉన్నటువంటి సున్నితమైన భావాన్ని తక్కువ చేసి చూపాలను, వాళ్ళిద్దరిని కించపరచాలను, ఇగో ఈ పండక్కి మీరు ఇలాంటి స్థితిలో ఉన్నారు అని చెప్పి ఎద్దేవా చేయాలను మా ఛానల్ ఉద్దేశం కాదు. మేము కేవలం పెట్టింది రాజకీయ పరంగా బయట జరుగుతున్నటువంటి చర్చ మీద తప్ప ఎవరిని కించపరిచే ఉద్దేశంతో ఈ చర్చ పెట్టలేదు. లోతుగా ఆలోచన చేసి పెట్టినందుకు మీకు ధన్యవాదాలు. అయితే దానికి ఒక జవాబు ఏంటి అని అంటే, మీరు 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుండి 6 నెలల నుండి విపరీతమైన ధోరణితోటి రేవంత్ రెడ్డి గారి టీము అలాగే మోదీ గారి టీము విపరీతంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా వాళ్ళు సృష్టి చేసి ప్రజలను పక్కదారి పట్టించే విధంగా ఆరోపణలు చేస్తూ యుద్ధాన్ని ప్రకటించారు. ఆ యుద్ధాన్ని ప్రకటించిన సమయంలో ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఉద్దేశంతో మోదీ గారు కూడా సంతోష్ గారిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలు కొనే పరిస్థితిని తీసుకొచ్చి మన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో దొరికిపోయిన మాట మీకు మళ్ళీ నేను గుర్తు చేస్తా ఉన్నా. అంటే గత 6 అంటే పునర్నిర్మాణంలో భాగంగా వచ్చిన తెలంగాణను ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటది అని ఒక 30 సంవత్సరాల బ్లూ ప్రింట్తో ముందుకెళ్తున్నటువంటి కేసీఆర్ గారు చాలా తీవ్రంగా పునర్నిర్మాణం విషయంలోనే, అభివృద్ధి విషయంలోనే, సంక్షేమ పథకాల విషయంలోనే ప్రజల గురించి ఆయన తీవ్రంగా ఆలోచనలో ఉన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ సందర్భంలో సరే ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యం కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజలను తమ వైపు తిప్పుకునే కార్యక్రమాలలో వాళ్ళు ఉంటారు కాబట్టి సరే వాళ్ళను తిప్పికొట్టే విషయంలో వాళ్ళ నుండి ఏ విధంగా తెలంగాణను రక్షించుకోవాలి, ప్రజలు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయకపోతే మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి అనే దాంట్లో ఆయన ఉండిన్నారు. అలాగే ఆ సందర్భంలోనే అనుకున్నట్టుగానే 10 సంవత్సరాల నుండి మళ్ళీ 3వ టర్మ్లో గెలుస్తాము అని అనుకుంటే గెలవకపోవడం, ఓటమి పాలు చెందడం, దాంట్లో నిర్వేదంగా ఉండడం, ఆ సందర్భంలోనే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రావడం, మళ్ళీ 6 నెలలు ఇదే ప్రయాస జరగడం, అలాగే అంతలోనే దురదృష్టవశాత్తు మరి ఆరోపణలను ఎదుర్కొని మళ్ళీ కవితమ్మ గారు జైలుకు పోవడం అనేది మీరు తెలుసు కాబట్టి అంటే కొద్దిగా మానసికంగా కూడా అస్తవ్యస్త పరిస్థితి ఉన్నమాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో సరే రాఖీ పౌర్ణమి వచ్చింది, సరే 2014 కంటే ముందున్నటువంటి 14 సంవత్సరాల ప్రయాస పోరాటము మీరు చూశారు. అలాగే 2014 నుండి పునర్నిర్మాణం ధ్వంసమైనటువంటి తెలంగాణను మళ్ళీ పునర్నిర్మాణం అంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ గత కాలంలో ఇక్కడ పార్టీల గురించనో లేదు కాదు విజయ్ గారు టాపిక్ డివియేట్ అవుతుంది, నిర్మాణాన్ని కూడా పోరాటంగా తీసుకున్నటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల నుండి అదే కోణంలో వస్తా ఉన్నాడు. ఈ పండుగ వచ్చాక విజయ్ గారు ఇక్కడ కేసీఆర్ 10 ఏళ్లలో ఏం చేశారు కాదు కాదు పౌర్ణమి కేసీఆర్ 10 ఏళ్లలో ఏం చేశారు అన్న దాని మీద చర్చ కాదు ఇక్కడ. కేసీఆర్ 10 ఏళ్లలో ఏం చేశారు, రేవంత్ రెడ్డి రేపు ఏం చేస్తారు, బీజేపీ నిన్న ఏం చేసింది, మొన్న ఏం చేసింది, రేపు ఏం చేస్తుంది, లేదంటే నేను రేపు ఏ డిబేట్ పెడతా, ఇది కాదు చర్చ. కేటీఆర్ కవిత దానికి సంబంధించిన దాంట్లో ఈ 10 ఏళ్ల పాటు జరిగింది అన్న దానికి ఈ పాయింట్. ఈ 10 సంవత్సరాల నుండి రాఖీ పౌర్ణమిని బాగా ప్రచారానికి వాడుకున్నారు అన్నా చెల్లెలు. రాఖీ పౌర్ణమి అంటేనే కేటీఆర్ కవిత గారు అనేంతగా ప్రచారాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఈ సంవత్సరానికి వచ్చి పొద్దున్న లేచి ఢిల్లీకి పోయి రాఖీ కట్టించుకుంటే అయిపోయేది, కానీ వెళ్ళలేదు ఎందుకు అనే ప్రశ్న మీరు లేవనెత్తారు. అందులో భాగంగా సరే వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయో మనకు తెలియదు, వాతావరణ పరిస్థితుల, రాజకీయ పరిస్థితుల ఏమున్నాయో మనకు తెలియదు వాళ్ళ కుటుంబానికి సంబంధించి. ఎందుకంటే కేసీఆర్ సొంత ఒక తల్లి పిల్లలకు పుట్టిన వాళ్ళు కాబట్టి, తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు కాబట్టి
వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్లకు మనం పోలేము. నేను రాజకీయంగా వాళ్ళు మళ్ళీ మాకు చెప్తున్నా, నాయకులు, మీరు మేము అక్కడికి కూడా వెళ్తున్నారు. ఎనీవే వాళ్ళ మీకు నాయకులు. అక్కడే ఆగిపోతున్నారు అయితే కానీ అందులో- బ్రాడ్గా అందులో చూడట్లేదు. భాగంగా- ఓకే, కంక్లూడింగ్ కామెంట్స్ అశోక్ గారు వెళ్ళిపోయినట్టున్నారు. హెచ్ఆర్ మోహన్ గారు, సార్ అశోక్ గారు ఉన్నారు. ఇంకా సమయం అశోక్ గారు. ఉందండి, వినండి, ఇంకా సమయం ఉంది, వెళ్తే లేదు లేదు వెళ్ళొచ్చు. సమయం లేదు సార్. సార్ సమయం లేదు. విజయ్ గారు సమయం లేదు, సమయం మించిపోతుంది, క్లోజ్ చేయాలి. చెప్పలేము. సార్ ఎస్ అశోక్ గారు. సార్ మన బిఎస్ నాయకులు చెప్పినట్టు ఇప్పుడు కవిత గారికి అరెస్ట్ చాలా బాధపడుతున్నారు. కానీ వీళ్ళ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులని, ఉద్యమకారులని, విద్యార్థులని ఎవరైతే గలమెత్తుతారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేసే అరాచకాలను నిరోధిస్తే వాళ్ళను కూడా జైల్లో పెట్టినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంతకన్నా ఎక్కువ బాధపడ్డారు సార్. దీనికన్నా 10 రెట్లు బాధపడ్డాడు సార్. ఈయన ఢిల్లీ వెళ్ళి కలిసే అవకాశం ఉండే, కానీ వీళ్ళకు కనీసం ఊళ్ళ ఖమ్మంలో రైతుల సంఖ్యలేసి అరెస్ట్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి బస్ ఛార్జీ లేకుండే సార్. మీకైనప్పుడు బాధ, కానీ ఇతరులు అయినప్పుడు బాధ కాదు. రైట్. కోటేశ్వరరావు గారు, ఎంతో మంది ప్రభుత్వంతో విసికి వేసారి కాబట్టి ఈ ప్రభుత్వంకి చర్మగీతం పాడింది సార్. ఓకే అశోక్ గారు. విజయ్ గారు ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. వ్యక్తిగత కక్షతోటి మాట్లాడితే సార్ మీరు వ్యక్తిగత కక్ష గతంలో జరిగినవా కాదా? ఇది నన్ను సొంతంగా చెప్తుంది కాదనా గతం? సార్ క్రాస్ టాక్ వద్దు. కోటేశ్వరరావు గారు, సో కంక్లూడింగ్ మీరు ఏం చెప్తారంటే, ఇది చాలా క్లియర్గా చెప్పా, కేటీఆర్ ఏం చేసి ఉంటే బాగుండేది అన్నదానికి మీరు ఒక సూచన ఇచ్చారు, చాలా చక్కటి సూచన. ఇప్పుడు నిజంగానే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ పోయేది. మహిళా కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులు కూడా పక్కకు వెళ్ళిపోయి ఉండేవి, అయిపోయింది ఇక్కడితో వివాదం అని. అట్ ద సేమ్ టైం పబ్లిసిటీ స్టంట్ అన్నటువంటి ఒక పాయింట్కి ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అంటే, గతంలో చెప్పా, దివ్యశ్రీ అనేటువంటి ఒక దివ్యాంగురాలికి వాళ్ళ నాన్నకి ఎలక్ట్రికల్ వెహికల్ కొనిచ్చారు అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలాంటివి చేశారా? ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఇవన్నీ వదిలేసి జస్ట్ ఒక సెంటిమెంట్ ప్లే చేద్దాం అనుకుంటున్నారా? సో మీ కంక్లూడింగ్ కామెంట్స్. ఇప్పుడు గతంలో జరిగినటువంటి వాటి గురించి లేదా ఇప్పుడు దాని గురించి మనం దీన్ని మరీ అంత ఎక్కువగా లాగాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు మీరు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా కానీ దీనిలో రాజకీయం ఉన్నది అనేటువంటి అభిప్రాయం చెప్పాము, వాస్తవం. దాన్ని గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో అయినా ఇలాంటి వ్యక్తిగతమైన సంబంధాలు లేదా మనోభావాలకు సంబంధించినటువంటి అంశాలని ఏ పార్టీ ఏ వ్యక్తి కూడా రాజకీయంగా చేయకూడదు అనేది నేను ఈ సందర్భంగా ఈ రక్షాబంధన్ సందర్భంగా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు లేదా కాకుండా మొత్తం యావత్ కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలనేది ఈ సందర్భంగా నేను కూడా మీరు అనుకుంటుంటే కోరుకుంటున్నాను సార్. కేటీఆర్ లాంటి అన్నయ్యకి ఇలాంటి బాధ అయితే డెఫినెట్గా రాకూడదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కవిత గారు జైలు నుంచి రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయ్యి కేటీఆర్కి ఇమీడియట్గా వచ్చిన వెంటనే రాఖీ కట్టాలి అనేది నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ. 12 గంటల వరకు సమయం ఉంది కదా, వెళ్తారేమో చెప్పలేం కదా. మీరు ఫోన్ చేసి చెప్పండి సార్, ఇప్పుడే డిబేట్ అయ్యింది, పెద్దలు ఇలాంటి చిన్న సజెషన్ ఇచ్చారు, ఒకసారి ఇది కూడా చేస్తే అయిపోతుంది కదా మాట చెప్పండి, అయిపోతుంది. ఎనీవే థ్యాంక్ యూ విజయ్ గారు. అలాగే దగ్గరికి వెళ్ళి కట్టించుకోమనండి. 3 రోజులు వర్షము విపరీతంగా ఉంది, మీరు చూడండి, విమానాలు కూడా సరిగ్గా వెళ్లే పరిస్థితి లేదు. మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి కట్టించుకోవచ్చు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు, అలాగే కోటేశ్వరరావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు, అలాగే హెచ్ఆర్ మోహన్ గారికి, అశోక్ గారికి కూడా. సో ఇది ఈ పుట్టింటికి రా చెల్లి అనేటువంటి డిబేట్. ఎవరి సెంటిమెంట్ను తక్కువ చేయడానికో, ఎవరి మనోభావాలను కించపరచడానికో, ఇద్దరి అనుబంధాన్ని తప్పుడు అర్థాలతోటి పబ్లిక్లో పెట్టడానికో చేసినటువంటి ప్రయత్నం అయితే డెఫినెట్గా కాదు అని న్యూస్ 360 గర్వంగా చెప్పగలదు. ఇది ఈ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.